సత్యసాయిబాబా ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రపంచవ్యాప్తమయ్యాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. సత్యసాయి ప్రపంచమంతా ప్రేమను పంచారన్నారు. లక్షల మందిని సేవా మార్గంలో నడిపించారని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి హిల్వ్యూ స్టేడియంలో నిర్వహించిన శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హాజరయ్యారు. సత్యసాయి సమాధిని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ మాట్లాడుతూ సత్యసాయి సేవా మార్గానికి ప్రతిరూపంగా నిలిచి పేదలకు నిస్వార్థ సేవలను అందించారని స్పష్టం చేశారు. సత్యసాయి ప్రపంచమంతా ప్రేమను పంచారన్నారు. లక్షల మందిని సేవా మార్గంలో నడిపించారన్నారు. తన సేవల ద్వారా ఎంతోమందికి తాగునీరు అందించారని చెప్పారు. ఎన్నో వైద్యాలయాలు స్థాపించి పేదలకు వైద్యం అందించారని చెప్పారు. ప్రపంచ దేశాల్లో సత్యసాయి ట్రస్టు సేవలు అందిస్తోందని, దీనికి లక్షల మంది వాలంటీర్లు ఉన్నారని తెలిపారు. How to worship God is, you have to love others, you have to serve others. That is the best way of worshipping God. That is His great preaching. The life and legacy of Bhagavan Sri Satya Sai Baba continues to inspire millions and millions across the world because of his great preachings. Bhagavan Sri Satya Sai Baba taught eternal values of love all, serve all, help ever, hurt never. These guiding principles shaped every initiative of Bhagavan Sri Satya Sai Baba undertook and every life he touched. The great saintly Tamil poet Thiruvalluvar has written, Anbilar ellam tamakuriyar, anbudayar enbum uriyar pirakku. It says that those who don't have love for others are living only for themselves, while those who have love for others, they live for everyone. And Satya Sai Babaji has preached that great saint's words into practice. Bhagavan Satya Sai Baba was one such person whose life was a testament to this cruel, and he lived a life dedicated for loving and serving others. Bhagavan Satya Sai Baba dedicated his entire life to the upliftment of humanity, transcending boundaries of caste, religion, class and nationality. పుణ్యభూమి పుట్టపర్తిలో ఒక లక్ష్యం కోసం సత్యసాయి అవతరించారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. క్రమశిక్షణ, ప్రేమ, సేవాభావం గురించి చెప్పారని, సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింస సిద్ధాంతాలుగా నూతన అధ్యాయం ప్రారంభించారన్నారు. మానవ రూపంలో మనం చూసిన దైవ స్వరూపం శ్రీ సత్యసాయి అని పేర్కొన్నారు. భగవాన్ సాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని, దాన్ని మనమంతా అర్థం చేసుకోవాలన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని హిల్వ్యూడ్ స్టేడియంలో నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. సత్యసాయి ఒక ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చి దానికోసమే జీవించారని, మన కోసం సాయి సిద్ధాంతాన్ని ఇచ్చి వెళ్లారన్నారు. తన బోధనలతో కోట్ల మందిని ప్రభావితం చేయగలిగారని తెలిపారు. 1960లో బాబా స్థాపించిన శ్రీ సత్యసాయి బాబా సంస్థలతో సేవలకు ఒక రూపం వచ్చిందన్నారు. తన మహిమలతో అన్ని మతాలు ఒక్కటేనని ప్రత్యక్షంగా నిరూపించారని, సకల జనుల సంక్షేమాన్ని కోరుకున్నారని అన్నారు. వివిధ దేశాల అధినేతలు వచ్చి ఆయన్ను దర్శించుకున్నారని చెప్పారు. సత్యసాయి బాబా ట్రస్టు ద్వారా సేవలను ప్రపంచవ్యాప్తం చేశారని, కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా నిస్వార్థ సేవలకు నిలువెత్తు రూపమయ్యారన్నారు. 102 సత్యసాయి బాబా పాఠశాలల్లో 60,000 మంది చదువుతున్నారని, ట్రస్ట్ ఆసుపత్రుల ద్వారా రోజుకు 3,000 మందికి పైగా రోగులకు చికిత్స అందుతోందని తెలిపారు. ప్రజల దాహార్తి తీర్చడానికి 550 కోట్లు ఖర్చు పెట్టి నీరందించారన్నారు. 7.50 లక్షల మంది యాక్టివ్ సేవాదళ్ సభ్యులున్నారని, సత్యసాయి మనకిచ్చిన సిద్ధాంతాలను అంతా ఆచరించాలని ఉత్సవాలను ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహిస్తున్నామని చంద్రబాబు అన్నారు. కష్టాల పరిష్కారం చూపే పవిత్ర ప్రదేశం ఈ ప్రశాంతి నిలయం. బాబా మనోదర్శనం ద్వారా విదేశాల నుంచి సైతం వేలాది భక్తులు తరలివచ్చి సేవలో భాగమయ్యారు. తమ సమయాన్ని, ధనాన్ని సేవకు ఖర్చు పెట్టారు. ఇక్కడే ఉండి తరించారు. మానవ సేవే మాధవ సేవగా భావించే బాబా 1972 ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా
సేవలు మరింత విస్తరింపజేశారు. విద్య నుంచి వైద్యం వరకు, త్రాగునీటి నుంచి మానసిక సంతృప్తి వరకు అందరికీ దక్కేలా చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ విదేశాల్లో ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవలు అందించారు. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపమయ్యారు. 102 సత్యసాయి పాఠశాలల్లో 60,000 మంది పిల్లలు చదువుతున్నారు. ఉచితంగా విద్య వారికి అందిస్తున్నారు. ట్రస్ట్ హాస్పిటల్ ద్వారా రోజుకు 3,000 మందికి పైగా రోగులకు చికిత్స అందుతుంది. గొప్ప సంకల్పంతో బాబా ప్రజల దాహారు తీర్చడం కోసం 550 కోట్లు ఖర్చు పెట్టి ఏపీ, తెలంగాణ, తమిళనాడులో 1600 గ్రామాలు 30 లక్షల మందికి పైగా నీరందించారు. చెన్నై డ్రింకింగ్ వాటర్ మోడర్నైజేషన్ స్కీమ్ కోసం 250 కోట్లు ఖర్చు పెట్టారు. సత్యసాయి ట్రస్ట్ ఈరోజు మనం చూస్తే 140 దేశాల్లో 2000 కేంద్రాల్లో విస్తరించింది. సత్యసాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ 10 జోన్లుగా ప్రపంచ దేశాల్లో సాయి సిద్ధాంతాన్ని, సాయి సేవలను ముందుకు తీసుకెళ్తా ఉంది. ఇంత పెద్ద ఎత్తున సేవలు చేసే ఆర్గనైజేషన్ ఎక్కడా లేదు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అందించిన స్ఫూర్తి తరతరాలకు సేవా దీప్తి అని, ఆయన నడిచిన మార్గం ప్రేమ తత్వానికి, సేవా భావనకు వారధి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. ఆయన సేవా స్ఫూర్తి తరంగాలు నేడు లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. అందర్నీ ప్రేమించు, అందర్నీ సేవించు అనే గొప్ప భావనలు ముఖ్యంగా ఈ తరానికి చాలా కీలకమని పేర్కొన్నారు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు శ్రీ సత్యసాయి చూపిన విలువల మార్గం, ఆశయాలు, ఆదర్శాలు, ఆలోచనలు కీలకమని తెలిపారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు నేడు నగరంలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కలెక్టర్ లక్ష్మీసా, విజయవాడ ఆర్డీఓ కావూరు చైతన్య, వివిధ శాఖల అధికారులు, శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు తదితరులతో కలిసి శ్రీ సత్యసాయి బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి అలంకరించారు. విశ్వశాంతి, సౌభాగ్యం, మానవాళి సుఖ సంతోషాల కోసం పరితపించిన భగవాన్ సేవలను స్మరించుకున్నారు. శ్రీ సత్యసాయి సేవా సమితి సారథ్యంలోని ఆధ్యాత్మిక, సేవ, విద్యా విభాగాల ద్వారా అందిస్తున్న సేవలను విజయవాడ సమితి కన్వీనర్ ఎన్వీఎల్ నరసింహారావు వివరించారు. భజనల కార్యక్రమాల ఆధ్యాత్మిక పరిమళాలతో ప్రాంగణం శోభిల్లగా శ్రీ సత్యసాయి వాక్కులను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వారి మార్గనిర్దేశనంతో శ్రీ సత్యసాయి బాబా శత జయంతిని పండుగలా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఇది ఒక గొప్ప కార్యక్రమమని, సమాజంలోని సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి శ్రీ సత్యసాయి గొప్ప ఆలోచనలు చేసి అందరికీ ఆదర్శవంతంగా నిలిచారన్నారు. ఆయన సేవాస్ఫూర్తి తరంగాలు నేడు లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతాయన్నారు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనే గొప్ప భావనలు ముఖ్యంగా ఈ తరానికి చాలా కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులు విలువలను పెంపొందించుకుంటూ ముందడుగు వేయాలని, శ్రీ సత్యసాయి వాక్కులను సమగ్ర అభివృద్ధికి మార్గాలుగా చేసుకోవాలన్నారు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు శ్రీ సత్యసాయి చూపిన విలువల మార్గం, ఆశయాలు, ఆదర్శాలు, ఆలోచనలు కీలకమని కలెక్టర్ లక్ష్మీసా పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు సిహెచ్ సాయి గీత, ఝాన్సీ, విజయలక్ష్మి, తులసిరామ్ తదితరులు పాల్గొన్నారు. సో సమాజంలో ఉన్న సమస్యల్ని అర్థం చేసుకొని దానికి ఏ ప్రకారంగా మనము సొల్యూషన్ తీసుకురాగలమని ఆలోచించి ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శంగా నిలిచారు. సో ఆయన చేసిన సామాజిక సేవలు ఈరోజు లక్షలాది మంది, కోట్లాది మందికి జీవనాన్ని ఇస్తున్నాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ అయితేనేంటి, సర్వీస్ అయితేనేంటి, అలాగే రిలీజియస్ వింగ్ అయితే ఇప్పుడు 3 వింగ్స్ గురించి పెద్దలు చెప్పారు. ఆ 3 వింగ్స్లో కూడా వాళ్ళు ఎంతో లక్షలాది మందికి ఈరోజు రీచ్ అవుతున్నారు. ఒకవైపు ఎడ్యుకేషన్, ఒకవైపు హెల్త్, సో ఒకవైపు సోషల్ సర్వీస్ ఇలా చేసుకుంటూ మంచితనాన్ని పంచుతూ ఉన్నారు. సో మీకు అందరికీ తెలిసే ఉంది, సాయిబాబా గారు చెప్పిన మూల మంత్రం ఏంటంటే, సో అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, అంటే ప్రతి ఒక్కరిని ఈక్వల్గా చూడు, ప్రతి ఒక్కరిలో ప్రేమ పంచమనేది. సో అది చాలా ఇంపార్టెంట్. మనము మీకు తెలిసే ఉంది, మన ప్రపంచంలో ఎంత మంచితనం మనం ఎంత స్ప్రెడ్ చేస్తామో అంత మంచిగా మనం కూడా ఉంటాము. సో
లవ్ బిగెట్స్ లవ్ అని ఏదైతే చెప్తామో అదే హేట్ బిగెట్స్ హేట్స్ అని చెప్తాం. మనం ఏది ఆలోచిస్తామో మనం ఏది పంచుతామో మనకు అదే తిరిగి వస్తుంది. సాయిబాబా గారు కూడా అదే చెప్తున్నారు అనమాట. ప్రతి ఒక్కరిని అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అంటే అదే ఉద్దేశం. ఇది ఈ తరాలకి, ఈ పిల్లలకి, ముఖ్యంగా యూత్కి చాలా ఇంపార్టెంట్. హిందూ ధర్మం గురించి మాట్లాడే ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆయుధాలు లేకుండా ఎక్కడో గుట్టల్లో చెట్లలో ఉన్నవారిని కాల్చి చంపమని ఏ ధర్మం చెబుతుందో చెప్పాలని వక్తలు ప్రశ్నించారు. అమాయకులను కాల్చి చంపితే, నిరాయుధులను కాల్చి చంపితే గరుడ పురాణం ప్రకారం చంపించిన మీకే శిక్షలు పడతాయని ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. దొరికిన మావోయిస్టులను పట్టుకు వెళ్లి చంపడం అన్యాయం, అక్రమమని దానికి ఏ అధికారి పూనుకోవద్దని సూచించారు. ఒకవేళ ఆ విధంగా ఎన్కౌంటర్లకు పాల్పడితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మీరే విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని బూటకపు ఎన్కౌంటర్లను ఖండిస్తూ సిపిఐ, ఎంఎల్, ఎన్డీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిరసన సభ నిర్వహించారు. ఈ సభకు వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పుడూ హిందూ ధర్మం గురించి చెప్పే ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా హిందూ ధర్మ ప్రకారం అన్యాయంగా ఒక వ్యక్తిని కాల్చి చంపితే దానికొచ్చే ఫలితం ఏమిటని ప్రశ్నించారు. అవినీతి లేని, కల్తీ లేని, మానవ హక్కులు కాపాడేది, మహిళలకు గౌరవం ఇచ్చేది, సోషలిస్టు వ్యవస్థ, శ్రమజీవుల శ్రమకు తగిన ఫలితం దొరికే సమాజం, దోపిడీ వ్యవస్థ లేని సమాజం, నిరుద్యోగం లేని సమాజం కావాలని జాతిపిత మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి నేతలు కోరుకున్నారని తెలిపారు. ప్రధాని, హోంమంత్రి ఏమైనా లక్ష్యాలు పెట్టుకోవాలంటే ఆ అంశాలపై లక్ష్యాలు పెట్టుకోవాలని సూచించారు. దొరికిన మావోయిస్టులను పట్టుకెళ్లి చంపటం అన్యాయం, అక్రమమని దానికి ఏ అధికారి పూనుకోవద్దని సూచించారు. ఒకవేళ ఆ విధంగా ఎన్కౌంటర్లకు పాల్పడితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మీరే విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. బీహార్ ఎన్నిక సరైన ఎన్నిక కాదని లక్షలాది మంది ఓటర్లు రోడ్డు మీదకొచ్చారన్నారు. ఒక విదేశీ మహిళా పేరు ఓటర్ లిస్టులో 21 సార్లు వచ్చిందని, అలా ఎలా వచ్చిందన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందని, దాన్ని కాపాడాల్సిన సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం బలహీనపడుతున్నాయని చెప్పారు. మార్పు కోసం ప్రజా ఉద్యమానికి పూనుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్పత్తి చేసే వాళ్ళు శ్రమజీవుల శ్రమకు తగిన ఫలితం దొరికే సమాజం రావాలని మనం కోరుకున్నాం. ఒక దోపిడీ లేనటువంటి వ్యవస్థ మనం కావాలని కోరుకున్నాం. నిరుద్యోగం లేని సమాజం మనం కావాలని చెప్పేసి కోరుకున్నాం. ఇవన్నీ రాజ్యాంగంలో రాసుకున్నాం. ఇందాక పెద్దలు చెప్పినట్లు, మిగతా మిత్రులు చెప్పినట్లు, మీరు ఏమైనా టార్గెట్ పెట్టుకునేది ఉంటే అది టార్గెట్ పెట్టండి. నిరుద్యోగం లేకుండా చేస్తారని చెప్పండి, అవినీతి లేకుండా చేస్తారని చెప్పండి, వాతావరణ కాలుష్యం లేకుండా చేస్తారని చెప్పండి, అడవులు నాశనం కాకుండా చూస్తారని చెప్పండి, రైతులు ఆత్మహత్యలు చేసుకొని సమాజం తీసుకొస్తారని చెప్పండి. అందులో దానికి టార్గెట్ పెట్టవే నువ్వు, వాటికి టార్గెట్ పెడతలేరు మీరు. కాబట్టి ఇక్కడ మిగతా మిత్రులతో కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరితో కూడా దొరికిన వారిని పట్టుకొని వెళ్ళి కాల్చడం మట్టుకు అక్రమము, అన్యాయము. దానికి ఏ పోలీస్ అధికారి పూనుకోవద్దు. పూనుకుంటే సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్స్ ప్రకారం ఎంక్వైరీ జరిగితే మీరే ఇబ్బందులు పడతారు. ఆ విషయం కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలా. ప్రజల ఆగ్రహం, ప్రజల యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది. మొన్న బీహార్ ఎన్నికల తర్వాత కొన్ని వీడియోలు చూసినామని లక్షలాది మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు. లక్షలాది మంది. ఇది ఎన్నిక సరైన ఎన్నిక కాదు. బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో శనివారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తర్వాత అదే దిశలో పయనిస్తూ బుధవారం నాటికి మరింత బలపడుతుందని అంచనా వేస్తోంది. ఇది తుఫానుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. తుఫానుగా మారితే సెనయార్ అని భారత వాతావరణ విభాగం నామకరణం చేయనుంది. ఈ పేరును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించింది. అయితే తుఫాను తీరం దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత రాలేదని నిపుణులు చెబుతున్నారు. ఇది సముద్రంలోనే దిశ మార్చుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, వైఎస్ఆర్, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.
పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, రుణమాఫీ, వ్యవసాయ కూలీల సమస్యలను పరిష్కరించాలని, విద్యుత్ బిల్లు 2020ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ తెలిపారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఈ ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ, ఉపాధ్యక్షులు యు వీరబాబు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లు అమలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్మిక వ్యతిరేక చర్యలను నిరసిస్తూ కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు. భారతదేశ వ్యవసాయ రంగాన్ని సామ్రాజ్యవాదుల పాదాక్రాంతం చేస్తే విత్తన చట్ట ముసాయిదాను వెనక్కు తీసుకోవాలన్నారు. భారత రైతాంగానికి నష్టం కలిగించే స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కగార్ పేరుతో ప్రజలపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నదని, ఇటీవల మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బోటకపు ఎదురుకాల్పుల హత్యాకాండలో మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకులు హిడ్మా రాజే మరో 8 మందిని హత్య గావించడాన్ని తీవ్రంగా ఖండించారు. పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్న వారందరినీ వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ గ్రామాలను 3వ షెడ్యూల్డ్ గ్రామాలుగా ప్రకటించాలన్నారు. మన్యం జిల్లాలోనే 170 ఆదివాసీ గ్రామాలను షెడ్యూల్డ్ ప్రాంతంగా ప్రకటించకుండా, 170 చట్టం వర్తింప చేయకుండా వివిధ ప్రాజెక్టుల పేరుతో ఆదివాసులను ప్రభుత్వం నిర్వాసితులను చేస్తోందని మండిపడ్డారు. అటవీ ప్రాంతంలోని సహజ వనరులను, ఖనిజ సంపదలను బడా కార్పొరేట్ కంపెనీలకు పాలకులు కట్టబెడుతూ ఆదివాసులను అడవుల నుండి తరిమివేయాలని చూస్తున్నారని అన్నారు. ఈ చర్యలను విరమించుకొని ఆదివాసీ గ్రామాలను షెడ్యూల్డ్ ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి అక్కడంతా కూడా పంపుడు స్టోరేజ్ మొత్తం పవర్ ప్లాంట్ ఒకటి పెట్టాలని చూస్తూ ఉన్నారు. దీనికి 1000 ఎకరాల భూముల్ని సేకరిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఆదివాసీల యొక్క సమస్యల్ని పరిష్కరించి వాళ్ళకి కావాల్సినటువంటి భూముల్ని వాటన్నిటినీ మీరు ఇవ్వకుండా, వాళ్ళ బ్రతుకు తెరువు కోసం వెంటనే చూడకుండా కేవలం ఒక డేటా సెంటర్ కోసం మీరు కావాల్సినటువంటి ఇంతటి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయటం అనేటువంటిది మొత్తంగా ఆదివాసీ జీవితాలకు కానీ మన రాష్ట్రానికి, మన యొక్క సహజ వనరులకి తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది అనేటువంటి ఆందోళన మేము వ్యక్తం చేశాం. ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. జీవితాలకి ఒక భవిష్యత్తు లేకుండా వాళ్ళని ఒక బానిసత్వంలోకి నెట్టేటువంటి వైపు ఈ చట్టాలను ముందుకు తీసుకొచ్చారు. ముందు కాలంలో కార్మికుల మీద అనేక రకాలైనటువంటి పరిభారాలను పెంచుతూ మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీసపాటి హక్కులను కూడాను ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకునేటువంటి విధానాలని మరి రూపకల్పన చేశారు అని అంటే, చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారు అని అంటే, రాజ్యాంగ విధానాలను కూడా మారుస్తూ ఉన్నారు అని అంటే, వీళ్ళు మరి ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చర్యల్ని చేస్తూ ఉన్నటువంటి ఈ విధానాలని మా రైతు కూలీ సంఘం ఖండిస్తూ ఉంది. ఆ రకంగానే కార్మిక వర్గానికి కూడాను వాళ్ళు చేసేటువంటి పోరాటాలకి మా మద్దతుని మనం తెలియజేస్తున్నామని చెప్పేసి వారికి కూడాను మేము మద్దతు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ను నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నట్లు టీడీపీ యువనేత గద్దె క్రాంతికుమార్ తెలిపారు. తూర్పు నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో ప్రజా దర్బార్ నిర్వహించి వచ్చిన సమస్యలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిష్కరిస్తున్నారని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 17వ డివిజన్లో అధ్యక్షురాలు రాయి రంగమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో టీడీపీ యువనేత గద్దె క్రాంతికుమార్ పాల్గొన్నారు. డివిజన్ నాయకులతో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తూర్పు నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో ప్రజా దర్బార్ను నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకొని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిష్కరిస్తున్నారని చెప్పారు. ప్రజా దర్బార్ నిర్వహించడం ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు ఎలా చేయాలి అనేది తెలుస్తోందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకొని అందరూ తమ డివిజన్లలో జరిగే ప్రజా దర్బార్లో పాల్గొని సమస్యలు తెలియచేయాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వారికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటనేది వినతి పత్రాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతిరోజు కూడా అణువణువు కష్టాలు, ప్రజలకి ఏమైతే కష్టాలు ఉన్నాయి వాటికి ఏమేమి సొల్యూషన్స్ చేయాలి అనేది ప్రతిరోజు ఆలోచించుకోవడం జరుగుతూ ఉంది. ఇది
పరిపాలన అంటే, ఇది ప్రజాపాలన అంటే. పాలన అంటే జస్ట్ సీట్లో కూర్చుని పక్కన వాళ్ళని ఎదుటోళ్ళని విమర్శించడం కాదు. ఇది కూటమి ప్రభుత్వం అనేది ఒక సోషల్ సర్వీస్ అనేది దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతూ ఉంది. ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఉంది. అలాగే ఇలాంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోవాల్సింది ఉంది. మన 17వ డివిజన్ నాయకులందరికీ కూడా, అలాగే వివిధ డివిజన్ నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. అనంతరం టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి మోకర వెంకటరమణ మాట్లాడుతూ గతంలో జన్మభూమి కార్యక్రమం నిరంతరం జరిగేదని, ఇప్పుడు చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ పెట్టడం జరిగిందన్నారు. ఇళ్ల స్థలాలు, పెన్షన్లకు సంబంధించి ప్రజలు తమ అర్జీలు అందజేశారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కార్యక్రమం అనేది నిరంతరం జరిగింది. అలాగే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ అని పెట్టడం జరిగింది. అలాగే మా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఇల్లు స్థలాలు కానీ పింఛనీలు కానీ వృధా పింఛనీలు కానీ వికలాంగుల పింఛనీలు కానీ అన్నీ కూడా డివిజన్లోనూ ప్రతి డివిజన్లో ప్రజా దర్బారు నిర్వహించాలని ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మేము ఇవాళ 17వ డివిజన్లో ప్రజా దర్బారు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షురాలు రంగమ్మ, ఇతర నాయకులు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు కోకోలలుగా ఉన్నాయని, అందుకని డివిజన్ నియోజకవర్గాల వారీగా వారానికి ఒకసారి ప్రజా దర్బార్ నిర్వహించాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆదేశించారని అన్నారు. వారి ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. అదే పూర్వకంగా సొంత ఇల్లు కళ అనేది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ కళ పేదవాళ్ళు నెరవేరుస్తారని చెప్పేసి మా ఎమ్మెల్యే గద్దా రామ్మోహన్ గారు ఆదేశాల మేరకు మేము ఈ డివిజన్లో పెట్టుకోవడం జరుగుతుంది. ఎక్కువగా ఇంటి సమస్యల మీద వితంతుల పింఛన్లు, వృద్ధా పింఛన్లు ఈ డివిజన్లో ఉన్నటువంటి కూడా మేము తీసుకొని అన్నీ కూడా తీసుకొని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. అప్లికేషన్లు కూడా ప్రతి శుక్రవారం అక్కడ జరుగుతుంది. ఇవాళ మా డివిజన్లో కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం పేరుతో మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నించడం దారుణమని వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన వెంకట మహేష్ విమర్శించారు. చంద్రబాబు, పవన్ ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి హెలికాప్టర్ల ఖర్చు 5 ఏళ్లలో 100 కోట్ల రూపాయలు అవుతుందని, ఆ డబ్బులతోనైనా సగం కళాశాలల నిర్మాణం పూర్తవుతుందని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ పిలుపునిచ్చిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యమవుతున్నారని అన్నారు. వైఎస్ జగన్ పిలుపు మేరకు ఏపీ బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడ 1 టౌన్ నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏపీ బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ అధ్యక్షులు తమ్మిశెట్టి చక్రవర్తి నిర్వహించగా వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంటు పరిశీలకులు పోతిన వెంకట మహేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల నుండి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 100 సంవత్సరాల చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేశారని, అందులో 7 కళాశాలలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారని కొనియాడారు. మరో 10 మెడికల్ కాలేజీలకు స్థలం కేటాయించి నిర్మాణాలు, అనుమతులు పూర్తవుతున్నా కూటమి ప్రభుత్వం ట్రిపుల్-పీ విధానం పేరుతో వాటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నించడం దారుణమని విమర్శించారు. 5 కోట్ల మంది ప్రజల ఆరోగ్యం కోసం, పేదలకు వైద్య విద్య కోసం 3,000 కోట్ల రూపాయలు కేటాయించడానికి ఈ ప్రభుత్వానికి ఆర్థిక స్తోమత లేదా అని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి మీ హెలికాప్టర్ల ఖర్చు 5 ఏళ్లలో 100 కోట్లు అవుతుంది కదా, ఆ డబ్బులతోనైనా సగం కళాశాలల నిర్మాణం పూర్తవుతుందన్నారు. మెడికల్ కళాశాలలను, ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి గల కారణాలను ప్రజలకు వివరించాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు. ఆ డబ్బులతో అయినా సరే సగం మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తవుతుంది. అయినా కూడా మీరు మెడికల్ కళాశాలను కానీ వైద్య విద్యను కానీ ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారో సమాధానం చెప్పాలి. చెప్పకపోతే ఈ ఉద్యమం తీవ్రతరం తాలుస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలో ప్రజలు ఇప్పటికే పెద్ద ఎత్తున భాగస్వామ్యం అవుతా ఉన్నారు. కూటమిని జగన్మోహన్ రెడ్డి గారి సునామీ ముంచేస్తుందని కూడా. అనంతరం ఏపీ బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ చైర్మన్ తమ్మిశెట్టి చక్రవర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకొచ్చిన ట్రిపుల్-పీ విధానం వల్ల వైద్య విద్య భావితరాల విద్యార్థులకు అందని ద్రాక్షలా మిగిలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
భావి తరాలకు ఉపయోగపడే విద్యార్థులు భవిష్యత్ నిర్మాతలకి వాళ్ళకి కల్పించాల్సిన కనీస సౌకర్యాలు కూడా కనిపించకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకుండా వాళ్ళకి మిగతా వాళ్ళకి ఇచ్చిన రాయితీలు కూడా మగ విద్యార్థులు అందరూ కూడా కల్పించి అన్ని బస్సుల్లో కూడా వాళ్ళ యొక్క బస్ పాసులకి ఉచితంగా ఇప్పించి వాళ్ళు చదువుకునే విధానానికి అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. విద్యాధరపురం గంగారమ్మ తల్లి దేవస్థానంలో గంగారమ్మ తల్లి జాతర కార్యక్రమం అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఏసీపీ దుర్గారావు, స్థానిక కార్పొరేటర్ రెహమతునిసా తదితరులు పాల్గొని గంగారమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం రోజున దాదాపు 2000 మందికి అన్నదానం, సాయంకాలం అమ్మవారి ప్రబల ఊరేగింపు జరుగుతుందని దేవస్థానం కమిటీ తెలిపింది. విద్యాధరపురం గంగానమ్మ తల్లి దేవస్థానంలో గంగానమ్మ తల్లి జాతర కార్యక్రమం అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఏసీపీ దుర్గారావు, స్థానిక కార్పొరేటర్ రెహమతునిసా తదితరులు పాల్గొని గంగానమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. నగరం నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ గంగానమ్మ తల్లి జాతర తరతరాలుగా పూర్వం నుంచి అన్ని ప్రాంతాలలో జరుగుతోందని తెలిపారు. ఒకప్పుడు పల్లెటూర్లలో వర్షాలు పడాలని, అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని సామాజిక వర్గాలంతా కలిసి బ్యాండ్ మేళాలతో ఈ ఉత్సవాలు నిర్వహించేవారని గుర్తు చేసుకున్నారు. సిటీకి దగ్గరలో ఉన్నప్పటికీ ఈ ప్రాంత ప్రజలు ఒక కమిటీగా ఏర్పడి క్రమశిక్షణగా జాతర నిర్వహించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇటువంటి సాంప్రదాయ ఉత్సవాలను పిల్లలకు తెలియచేస్తూ కొనసాగించాలని ఆయన కమిటీ సభ్యులను కోరారు. అనంతరం గంగానమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ అండమ్మాని బాబ్జీ, వైస్ చైర్మన్ బొమ్మ మధు మాట్లాడుతూ ఈ జాతర దాదాపు 70 నుంచి 80 సంవత్సరాల నుండి పూర్వీకులచే కార్తీక మాసంలో 23వ తారీఖున నిర్వహించబడుతోందని తెలిపారు. అమ్మవారి చరిత్ర బ్రిటిష్ కాలం నుండి ఉందని, ఆమె దీవెనలు తీసుకుంటే అందరికీ మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారని పేర్కొన్నారు. విజయవాడ నగర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రేపు దాదాపు 2000 మందికి అన్నదానం, సాయంకాలం అమ్మవారి ప్రభ ఊరేగింపు జరుగుతుందని ఆయన తెలియజేశారు. క్రమశిక్షణగా మీరు చేయడం అనేది ఇక్కడ చాలా సంతోషం. నేనైతే మొట్టమొదటిసారిగా వచ్చాను. మరి చాలా బాగా అందరూ కూడా పండగ వాతావరణంలాగా మొత్తం ఈ ప్రాంతంలో వాళ్ళంతా కూడా వచ్చి చేయటం నేను ఆనందపడుతున్నాను. ఇటువంటి ఉత్సవాలని మనం మరవకుండా పిల్లలకి మనం దాని గురించి చెప్పుకుంటూ మరి ఇవన్నీ కూడా తెలియపరిచి దీన్ని కంటిన్యూ చేయాలని, మరి అట్లాగే ఈ బోర్డు కానీ, ఈ సభ్యులు కానీ, మెంబర్ గారికి కానీ మీరంతా కంటిన్యూ చేసి మీ అందరికి కూడా నేను ఈ చైర్మన్గా ఆ దుర్గాదేవి టెంపుల్ చైర్మన్గా కూడా మిమ్మల్ని అందరూ కూడా నేను అభినందనలు తెలియపరుస్తున్నాను. మీ అందరు కూడా అలాగే ఇది కంటిన్యూ చేయాలి. మరి విజయవాడ నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషం ఉండాలని చెప్పి ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబానికి కూడా చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క దేవస్థానానికి ఇచ్చేసిన మన దుర్గామాల దేవస్థానం చైర్మన్ గారు గాంధీ గారికి, అలాగే మా స్థానిక కార్పొరేటర్ రెహమతునిసా గారికి, అట్లాగే మా కమిటీ పెద్దలు బాబ్జీ గారు, లక్షణ గారు, ప్రసాద్ గారు మేమందరం కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ యొక్క జాతరని ముందుకు తీసుకెళ్తే, అట్లాగే రేపు అంటే సోమవారం కూడా 2000 మందికి అన్నదానం ఉంది. సాయంకాలం అమ్మవారి ప్రభలు ఊరేగింపు కూడా జరుగుతుంది. ఈ యొక్క ప్రభలు అందరూ పాల్గొని ఆ యొక్క అమ్మవారి ఆశీస్సు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమస్తే. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా అందరూ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అమ్మవారి నిదర్శనం ఏంటంటే ప్రతి సంవత్సరం పిల్లలు లేని వారికి పిల్లలు 100% రేటింగ్తో అమ్మవారికి కంపల్సరీ జరుగుతుంది. పోయిన సంవత్సరం వేరే ఊరి పేరు సరిగ్గా లేదు, వారు ఇక్కడ కలశం ఎత్తుకుంటే వారికి కవల పిల్లలు పుట్టారు. ఇలాంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి అమ్మవారి. ఇలాంటి ఈ కార్యక్రమాన్ని ముందు మా తర్వాత తరం వాళ్ళు కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు సాయంత్రం ప్రబల కార్యక్రమం ఉంది, దాన్ని కూడా ఇలాగే జయప్రదం. తెలుగు ప్రపంచ చిత్రకారుల సమాఖ్య ఆధ్వర్యంలో డిసెంబర్ 14వ తేదీన 4వ చిత్రకళా సంతను విజయవాడలోని టీటీడీ కళ్యాణ మండపం రోడ్లో నిర్వహిస్తున్నట్లు కామ్రేడ్ జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి కార్యదర్శి గోళ్ల నారాయణరావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే ఈ చిత్రకళా సంతలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు వేసిన అద్భుతమైన చిత్రాలను ప్రదర్శనలో ఉంచడం జరుగుతుందన్నారు. ప్రజలకు, కళాకారులకు మధ్య అవగాహన పెంచి సంస్కృతి సంప్రదాయబద్ధమైన కళాకృతులను భావితరాలకు అందించాలని కృషి చేస్తున్నామని తెలిపారు.
గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో తెలుగు ప్రపంచ చిత్రకారుల సమైక్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 4వ తేదీన నిర్వహించనున్న చిత్రకళ సంత పోస్టర్లను సమైక్య సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కామిరెడ్డి జిఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి కార్యదర్శి గోళ్ల నారాయణరావు, తెలుగు ప్రపంచ చిత్రకారుల సమైక్య అధ్యక్షులు ప్రొఫెసర్ ఎస్ఎం పిరాన్ మాట్లాడుతూ, ప్రపంచ తెలుగు చిత్రకారుల సమైక్య 2012లో ప్రెస్ క్లబ్లో పుట్టిందని, ప్రథమ సమావేశం మరియు చిత్రకళా ప్రదర్శన కూడా ఇక్కడే జరిగిందన్నారు. 2015లో కళాదర్శిని వేదికగా ఏపీ చిత్రకళా సంత పేరుతో జాతీయ మెగా ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని, ఇప్పటికి 3 చిత్రకళా సంత కార్యక్రమాలు జరిగాయన్నారు. డిసెంబర్ 14న 4వ చిత్రకళా సంత నిర్వహిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కల్చర్ మరియు క్రియేటివ్ కమిషన్ మరియు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతోందన్నారు. చిత్రకళా సంతలో దేశవ్యాప్తంగా అనేక మంది చిత్రకారులు వారికి కేటాయించిన స్టాల్స్, పెయింటింగ్స్ ప్రదర్శన ఉంచుతారని, ఆంధ్ర మరియు ప్రాంతీయ చిత్రకారులకు బయట రాష్ట్రాల కళాకారులతో సంబంధాలు మెరుగుపడి వారి వర్క్ స్టైల్ విధానాలు అభివృద్ధి చెందుతాయన్నారు. సామాన్య ప్రజలకు తక్కువ ధరలకే విలువైన పెయింటింగ్స్ కొనుక్కునే సదవకాశం దొరుకుతుందన్నారు. ప్రతి సామాన్యుడింటికి ఒక్కొక్క పెయింటింగ్ను చేర్చాలనేది ప్రధాన ధ్యేయమన్నారు. విజయవాడ మరియు అమరావతి ప్రాంతాన్ని ఆర్ట్ సెంటర్గా మార్చాలని కృషి చేస్తున్నామన్నారు. మన టీటీడీ కళ్యాణ మండపం పున్నమ్మ తోట అటేపు నుంచి ఆల్ ఇండియా రేడియో దాకా ఒక ఎల్ షేప్లో ఉన్న బందర్ రోడ్డు వరకు ఉన్న ఆ రోడ్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇది చాలా అద్భుతమైన అవకాశం చిత్రకారులకు కానీ, చిత్రకారుల యొక్క అభిమానులకు కానీ, అలాగే చిత్రాలు గీయటం నేర్చుకోవాలి అనుకున్న ఔత్సాహికులకు కానీ ఎవరికైనా కానీ చాలా అద్భుతమైన కార్యక్రమం. ఇప్పటి వరకు కూడా ఈ కర్ణాటకలో బెంగళూరులో జరిగే చిత్ర సంస్థకి ఉన్న పేరు అది చాలా మంచి పేరు. ఇది ఆ పేరులో సింహభాగాన్ని మన ఆంధ్రదేశంలో ఏర్పరచుకోవాలనే చాలా గొప్ప లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా బాగా విజయవంతం చేయాలని చెప్పి, అలాగే చిత్రకారులకు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. సామాన్యమైన ప్రజల ఇళ్లలోకి పెయింటింగ్స్ చేసేటటువంటి ఒక కార్యక్రమం ఇది చిత్రకళా సంత. ఎందుకనంటే ఆర్టిస్టులు మామూలుగానే క్యాన్వాస్లని ఇవన్నీ రేట్లు ఎక్కువ ఉంటాయి, అందరికీ తెలిసిందే. అందువల్ల ఈ సామాన్యులు ఏంటంటే చిన్న చిన్న బొమ్మలు పోస్టర్లు కొనేసుకుంటారు, పెట్టేసుకుంటారు. కానీ ఆర్టిస్టులు మేమందరం రిక్వెస్ట్ చేసి ఏమి కన్విన్స్ చేస్తామని అంటే ఒక్కరోజు, సంవత్సరానికి ఒక్కరోజు వెసులుబాటు ప్రజల కోసం. సామాన్యమైన ప్రజలు కూడా వాళ్ళకి వచ్చినటువంటి బడ్జెట్లో వాళ్ళు కొనుక్కుని వెళ్ళేలాగా ఒక సంవత్సరం వెసులుబాటు కల్పిద్దాం అందరం కళాకారులని ఈ చిత్రకళా సంతని నిర్వహించడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.